హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పటి కాలంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే తెలియకపోవచ్చు, కానీ 80s 90s కిడ్స్కి అయితే ఫేవరెట్ హీరోస్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, అదేవిధంగా ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మరియు శోభన్ బాబు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కూడా అప్పట్లో హవా ఉండే అనుకోవచ్చు. అయితే వాళ్ళల్లో నట సామ్రాట్ అయినటువంటి ఎన్టీఆర్, అదేవిధంగా సూపర్ స్టార్ అయినటువంటి కృష్ణ, వీళ్ళిద్దరి బంధం ఎలా ఉంటుందో మనందరం కళ్ళకు కట్టినట్టు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇక అదేవిధంగా వాళ్ళిద్దరి తర్వాత తరాలైనటువంటి మహేష్ బాబు మరియు బాలకృష్ణ, వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ ఒక్కొక్క సినిమా అంత హైప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా బాలకృష్ణ మూవీ వస్తుందంటేనే థియేటర్స్ అన్నీ దద్దరిల్లిపోతూ ఉంటాయి. ఇక మహేష్ బాబు ఆయన సింప్లిసిటీతో చేసే మూవీస్కి చాలా మట్టుకి అందరూ కూడా ఫిదా అయిపోతూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్, వీళ్ళిద్దరూ ఒక మల్టీ స్టారర్ మూవీలో వస్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. మరి దీనికి సంబంధించి ఒక లీక్ని అయితే ఇచ్చాడు ఇటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అయితే ఇండియన్ ఐడల్ 2కి సంబంధించి అటు యాంకర్ ఒక క్వశ్చన్ అడగగా, వీళ్ళిద్దరికీ సంబంధించి వీళ్ళిద్దరిలో ఏ మూవీకి మీరు మ్యూజిక్ అందించాలనుకుంటున్నారు, ఎవరన్నా ఒక్కరి పేరే చెప్పాలి అంటే అప్పుడు మహేష్ బాబుతోనా లేకపోతే బాలకృష్ణతోనా, వీళ్ళిద్దరిలో ఎవరి మూవీకి మీరు మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నారంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నారని, అదేవిధంగా నేను ఒక కథ కూడా విన్నానని, ఆ కథకి సంబంధించి నేను మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నానని ఆయన ఒక ఇండియన్ ఐడల్ షోలో మాత్రం ఆయన చెప్పడంతో ఇక్కడ సోషల్ మీడియాలో మొత్తం మల్టీ స్టారర్గా చేయబోతున్నారు మహేష్ బాబు అండ్ బాలకృష్ణ అనేది అంతా కూడా వైరల్గా మారింది. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక వీళ్ళిద్దరిని స్క్రీన్ పైన ఒకే దగ్గర చూస్తే ఇంకా థియేటర్లు అన్నీ తగలబడిపోవాల్సిందే అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.